హాయ్ అండి, హాయ్, వెల్కమ్ టు రక్షితశ్రీ యూట్యూబ్ ఛానల్కి వెల్కమ్ అండి. ఈరోజు అయితే కనుక మనం ఎగ్ పఫ్స్ తీసుకొచ్చానండి. ఇప్పుడు హాలిడేస్ కదా పిల్లలకి, సో ఇంట్లో ఉంటారు కాబట్టి వాళ్ళకి యమ్మీగా టేస్టీగా చేసి పెట్టేయడానికి 2 ఉల్లిగడ్డలు, 2 ఆలుగడ్డలు, అలాగే 2 పచ్చిమిర్చి తీసుకొని అన్నిటిని ముక్కల కింద కట్ చేసుకొని పక్కనైతే పెట్టేసుకున్నామండి. సో ఆలు ముక్కలు అయితే మాత్రం బాగా చిన్న ముక్కలు, అలాగే పలుచగా కోసుకోవాలండి. ఉల్లిపాయ ముక్కలు కూడా చిన్నగానే కట్ చేయాలి, ఎందుకంటే మన ఎగ్ పఫ్స్లో కాబట్టి బాగా చిన్న సైజులో కట్ చేసుకొని మంచిగా కర్రీ అయితే రెడీ చేసేసుకుందామా. సో అలాగే 2 ఎగ్స్ కూడా బాయిల్ చేసుకొని పక్కన పెట్టేశానండి. సో ఇప్పుడైతే కనుక ఉల్లిగడ్డ ముక్కలు, అలాగే ఆలుగడ్డ ముక్కలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్టు, గరం మసాలా వేసి మంచిగా ఆయిల్లో బాగా ఫ్రై చేసేసి ఫైనల్గా కారం కూడా వేసేసి కొద్దిగా వాటర్ పోసామంటే మనకి కర్రీ అయితే రెడీ అయిపోతుందండి. కర్రీ రెడీ అయిపోయిందంటే ఇంక ప్రాసెస్ అయితే సింపుల్గా అయిపోతుంది అనమాట. సో కర్రీ మనకి ఎప్పుడైనా ఇంట్లో కనుక ఆలు కర్రీ చేసుకుంటే ఎగ్ పఫ్స్ కూడా చేసి పిల్లలకి పెట్టవచ్చు. సో ఇప్పుడైతే హాలిడేస్ కాబట్టి పిల్లలకి మంచిగా ఇలా చేసి పెట్టేసామంటే మేము యమ్మీగా తినేస్తారు కదా. సో ఇప్పుడైతే కర్రీ అయితే మనకి రెడీ అయిపోతుందండి. సమ్మర్ హాలిడేస్ కదండి, పిల్లలు ఇంట్లో ఉంటారు, కొంచెం టైం కూడా మనకి ఇప్పుడు కొంచెం ఫ్రీగా ఉంటాం కాబట్టి పిల్లలకి ఇష్టమైన ఐటమ్స్ అవి చేసి పెట్టడానికి బాగుంటుంది. సో పిల్లలనేవి కాదు, మనం కూడా తినచ్చు. బయట బేకరీస్లో తెచ్చుకునే బదులు ఇలా చేసుకోవాలి. చూసారు కదా కర్రీ, అసలు ఆయిల్ ఉండకూడదు ఎక్స్ట్రా, అలాగే వాటర్ ఉండకూడదు, పొడి పొడిలాడుతూ కూర అయితే కర్రీ అయితే రెడీ అయిపోతుంది. సో ఇలా కర్రీ రెడీ చేసుకుని పక్కనైతే పెట్టేసుకున్నానండి. ఇక ఫైనల్గా మనం ఇప్పుడు పిండి అయితే కలుపుకుందాము. అలాగే మైదా పిండి తీసుకున్నానండి. మైదా వచ్చేసి మనం గాజు బౌల్లో తీసుకున్నాను. చూసారు కదా, ఇందులో వచ్చేసి 1 స్పూను పంచదార, అలాగే కొద్దిగా సాల్ట్, అలాగే కొద్దిగా ఆయిల్ వేసేసి మనం కలిపేసుకుందామండి పూరీ పిండిలాగా. సో పిండి కలుపుకున్నప్పుడు ఆయిల్ ఎలాగా సరిపోతుంది అన్నది మీకు చూపిస్తాను. సో ఇప్పుడు చూసారు కదా ఆయిల్ కలిపాను. సో ఆయిల్ కలిపినప్పుడు పట్టుకుంటే చూడండి, ముద్ద ఇలా పట్టుకున్నప్పుడు మనకి అలాగ ఉంటుందన్నమాట ముద్ద. ఆ టైప్లో మనం ఆయిల్ అయితే వేసుకొని పిండిని రెడీ చేసుకోవాలండి, ఎందుకంటే పొంగాలి కదా. సో ఇప్పుడు పిండిని అయితే కలిపేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలి. సో నేను పిండి అయితే కలిపేస్తున్నానండి. కొద్దిగా వాటర్ వేసేసి పూరి పిండిలో కలిపేసి పక్కన అయితే పెట్టేస్తాను. తర్వాత ఏం చేయాలో ప్రాసెస్ అయితే చెప్పేస్తానండి. సో ఇలా చేసుకున్నప్పుడు అండి మనం ఈ పిండితోనే మనం చక్కగా సమోసాలు కూడా చేయొచ్చు. సో ఇప్పుడైతే నేను చపాతీలు ఒక 7 చపాతీలు చేస్తున్నానండి. 7 చపాతీలు చూస్తారు కదా పక్కన పెట్టుకున్నాను. బాగా పెద్ద సైజులో చపాతీ మన పీట ఉంది కదా, సో సానంత సైజు అయితే చేశాను, ఎవరి ఇష్టం వాళ్ళని బట్టి. సో ఇంకోటి ఏంటంటేనండి 2 స్పూన్స్ కార్న్ఫ్లోరు, అలాగే కొద్దిగా ఆయిల్ వేసి ఇలా పలుచగా కలుపుకోవాలండి. ఇది ఎందుకు అన్నది మీకు ఇప్పుడు చూపిస్తాను. సో ఇప్పుడైతే కనుక మనం చపాతీ ఒక్కొక్కటి తీసుకుందామండి. సో ఇప్పుడు దీని మీద ఏదైతే కార్న్ఫ్లోర్ ఆయిల్ కలిపామో దాన్ని పైన అయితే రాయాలి. సో మొత్తం అంతా కూడా అప్లై చేసుకోవాలన్నమాట. అప్లై చేసిన తర్వాత మళ్ళీ ఇంకో చపాతీ తీసుకొచ్చి దాని మీద అయితే వేసేయాలండి. వేసి అలాగా 1 బై 1 ఒక్కో చపాతీకి కూడా, ప్రతి చపాతీకి కూడా మనం ఇది ఆయిల్ ఏదైతే కార్న్ఫ్లోర్ ఆయిల్ కలిపామో దాన్ని మొత్తం అంతా అప్లై చేసి ఒక్క చపాతీ కింద అయితే చేసేసుకోవాలన్నమాట. సో చూస్తున్నారు కదా వేస్తున్నాను. వీటిని చాలా పలుచగా చేసుకోవాలండి, దలసరిగా అయితే చేయకూడదు. పూరీ పిండి కింద చేసాం కదా, దాన్ని ఇలా పూరీల కింద బాగా పెద్ద పెద్దగా పలుచగా చేసుకొని దాన్ని ఒక దాని మీద ఒకటి, ఎందుకంటే మనం పొరల కింద రావడం కోసం చేస్తున్నామాట ఈ ప్రాసెస్ అంతా. సో ఇదంతా 7 వేయచ్చు, 8 వేయచ్చు, మన ఇష్టం అండి. ఎన్ని మన ఓపికను బట్టి చేసుకోవచ్చు. మరీ దలసరి ఎక్కువైపోతుంది ఎక్కువ వేస్తే, కాబట్టి నేను 7 చపాతీలు అయితే వేస్తున్నాను. సో 7 చపాతీలు ఒక దాని మీద ఒకటి వేసేసుకున్న తర్వాత ప్రాసెస్ చూపిస్తానండి మీకు. 7 చపాతీలు అయితే వేసేస్తున్నాను. ఇలా ఒక్కొక్కటి వేసేసుకొని ఒక చపాతీ కింద చేసుకుందామండి. కానీ కాదంటే ఇక్కడ దలసరి ఎక్కువగా వస్తుంది కాబట్టి మనం కొంచెం బలంగా అయితే చపాతీ ఒకటి కింద చేసినప్పుడు కొంచెం గట్టిగా ప్రెస్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ప్రెస్ చేసి దాన్ని ఒక చపాతీకి ఒకటే కింద స్క్వేర్ మోడల్లో చేసుకుంటే బాగుంటుంది. ఒకవేళ ఇన్ కేసు స్క్వేర్ మోడల్ రాకపోయినా రౌండ్గా వచ్చినా పర్వాలేదు.
దాన్ని ఎక్స్ట్రాస్ మనం కట్ చేసేసి స్క్వేర్ మోడల్లో కట్ చేసుకోవచ్చండి. ఎందుకంటే మనం పప్స్ వచ్చేసి స్క్వేర్ మోడల్లో చేస్తాం కాబట్టి రావాలి కాబట్టి దానికోసం మనం అలా చేయాలని చెప్తున్నాను నేను. సో ఇప్పుడైతే మాత్రం ఫైనల్గా ఇంకా అయిపోయిందండి ప్రాసెస్. నేను ఎక్కడ కట్ చేయలేదండి, ఎలా చేశానో అలానే నేను పెట్టేశాను. వీడియో కట్ చేస్తే లెంగ్త్ తక్కువ అవుతుంది కానీ ప్రాసెస్ మిస్ అవుతారు కదా, సో అందుకని చెప్పేసి నేను ఎక్కడ కూడా దీన్ని నేను కట్ చేయలేదు, అలానే ఉంచేసాను. ఇన్ కేస్ ఎవరికైనా చూడడానికి టైం ఎక్కువ పడుతుంది అనుకుంటే కనుక కొంచెం ఫాస్ట్ పెట్టుకొని చూడండి, సరిపోతుంది. అంటే ప్రాసెస్ మిస్ అవ్వకూడదు కదా, అందుకని చెప్పేసి నేను ఇలా పెట్టేశాను. సో ఇప్పుడు ఇలా మౌల్డ్ చేసుకోవాలన్నమాట. చపాతీని ఒకటి కింద చేసిన తర్వాత దాన్ని ఇలా పెట్టుకొని దాన్ని మళ్ళీ మిడిల్లోకి దాన్ని పెట్టుకోవాలి. చూపిస్తున్నాను కదా, పైన అయితే మళ్ళీ మనం ఏదైతే కార్న్ ఫ్లోర్ ఆయిల్ ఉంచామో దాన్ని మళ్ళీ పైన అప్లై చేసుకోవాలండి. బ్రష్ ఉన్న వాళ్ళు బ్రష్తో అప్లై చేసుకోండి. సో నాకైతే ప్రజెంట్ అవైలబుల్గా లేదు, నేను అనుకోకుండా అప్పటికప్పుడు దీన్ని చేయడం స్టార్ట్ చేశాను. సో ఎందుకంటే ఇప్పుడు సమ్మర్ కదా, పిల్లలు హాలిడేస్ ఇంట్లో ఉంటారు, ఏదో ఒకటి అడుగుతూ ఉంటారు కదా, సో అందుకని చెప్పేసి నేను అప్పటికప్పుడు ఐటమ్ అయితే వేరే అనుకున్నాను కానీ మళ్ళీ ఇది చేశాను అనమాట. సో దీన్ని ఎగ్ పఫ్ కింద చేసుకోవచ్చు, చికెన్ పఫ్ కింద చేసుకోవచ్చు, అలాగే వెజ్ పఫ్ కింద కూడా చేసుకోవచ్చు, మన ఇష్టం అన్నమాట. నేను ఎగ్తో చేశాను, నాకు ఎగ్స్ ఇంట్లో అవైలబుల్గా ఉన్నాయి, సో అందుకని చెప్పేసి నేను ఎగ్స్తో చేశాను. మనం చికెన్ తెచ్చుకున్నప్పుడు చికెన్తో చేయొచ్చు, మన ఇష్టం అండి, ఎలా అయినా చేసుకోవచ్చు. మనం లోపల వచ్చేసి ఏదైతే పెడతామో దాన్ని మన ఇష్టాన్ని బట్టి మనం సెట్ చేసుకోవడమే. సో ఎగ్ తిన వాళ్ళు చికెన్ తినని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు వెజ్ పఫ్ కింద చేసుకోవచ్చండి. బీట్రూట్, క్యారెట్, ఆలు ఇవన్నీ కలిపి ఒక కర్రీ కింద చేసి దాన్ని వెజ్ పఫ్ కింద అయితే చేసుకోవచ్చండి, బాగుంటుంది. ఇంకా వెరైటీగా మళ్ళీ మనకి మిల్లీ మేకర్ ఉంటుంది కదా, మిల్లీ మేకర్తో కూడా చేసుకోవచ్చు, చాలా చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే. సో ఇప్పుడైతే నేను రెడీ అయిపోతుంది మనకి. ఇంకా దీన్ని వచ్చేసి మనం ఒక అంటే నేను పెద్ద సైజ్ చేశాను కాబట్టి నాకు ఎక్కువ ముక్కలు తెగుతాయి అనమాట. చిన్న సైజ్ చేసిన వాళ్ళకి కొంచెం తక్కువ అవుతాయి పఫ్స్. సో ఇప్పుడు ముక్కలకి అయితే ఫైనల్గా కట్ చేసేద్దామండి. స్క్వేర్ మోడల్లో కట్ చేసేసుకొని దాన్ని ముక్కల కింద అయితే కట్ చేసేసి చేద్దాం. అలాగే ఎగ్ని వచ్చేసి పెద్ద సైజు పఫ్ అయితే కనుక 2 కింద, అలాగే చిన్న పఫ్స్ అయితే కనుక ఎగ్ వచ్చేసి 4 కింద కట్ చేసుకోవాలి. సో నేనైతే ఇక్కడ 2 రకాలుగా కూడా కట్ చేశానండి. ఒక ఎగ్ వచ్చేసి 4 కింద, ఒక ఎగ్ వచ్చేసి 2 కింద కట్ చేశాను. సో ఇప్పుడు పఫ్స్ అయితే కర్రీ అండ్ ఎగ్ పెట్టేసి మనము దాన్ని మౌల్డ్ చేసుకుందాము. సో చూసారు కదా, ఎగ్ అండ్ కర్రీ పెట్టేశాను. సో ఇప్పుడైతే కనుక దీన్ని మిడిల్లోకి మధ్యలోకి దాన్ని మడవాలన్నమాట. మడిచేస్తే మౌల్డ్ చేసాము దాన్ని. మనం ఏదైతే ఆయిల్ కార్న్ఫ్లోర్ ఉంచామో దాన్ని అయితే చుట్టూ రాసేసి దాన్ని 2 పెట్టి అంటుకుంటుంది అనమాట. 2 కలిపి ప్రెస్ చేసామంటే అంటుకుంటుంది. సో అలాగా ప్రెస్ చేసేసుకొని పెట్టుకోవాలన్నమాట. సో ఇలా చేసినప్పుడు మనం ఎన్ని మోడల్లో కావాలంటే అన్ని మోడల్స్లో చేసుకోవచ్చండి. పఫ్ అంటే ఇదే మోడల్ అని కాదు, 2 రకాలు. మనం అయితే పఫ్స్లో 2 రకాలు తింటాము, ఒకటి ఈ మోడల్ తింటాము, ఇంకో మోడల్ తింటాము. మనం చేసుకునే విధానం మనకి ఎలా చేసుకోవాలనుకున్నా కూడా అలా చేసుకోవచ్చు. పిల్లలకి ఇష్టమయ్యే ఉంటాయి కదా కార్టూన్ బొమ్మలు, అట్లా కూడా చేయొచ్చండి. అది కూడా నేను చేసి పెడతాను మీకు. ఈ ఫస్ట్ అయితే ఇది మోడల్ అయితే పెట్టేస్తున్నాను. సో ఇంకోటి ఏంటంటే అందరికి ఓవెన్స్ ఉండవు కదండి. సో గ్యాస్ మనం డీప్ ఫ్రై చేసి ఎలా చేయాలన్న దాని గురించి మాత్రమే ఇప్పుడు చూపిస్తున్నాను. ఓవెన్లో పెట్టి ఎలా చేయాలన్నది నెక్స్ట్ టైం మళ్ళీ చేసి చూపిస్తాను. సో ఇప్పుడైతే ఆయిల్ అయితే వేపేస్తున్నానండి. ఇంకా మనకి బాగా డీప్ ఫ్రైలో పెట్టకూడదు, మీడియంలో ఆయిల్ వేడెక్కిన తర్వాత వేసి మనం వేపాలన్నమాట. మరి ఆయిల్లో పెట్టామనుకోండి లోపల అంటే కొంచెం దలసరిగా ఉంటుంది కదా, అది వేగకుండా ఉండిపోతుంది. అందుకని చెప్పేసి మనం మీడియంలో పెట్టుకోవాలి. సో ఇప్పుడైతే నాకు ఎగ్ పఫ్స్ రెడీ అయిపోయినాయి. అలాగే పక్కన టమాటా సాస్ పెట్టాను, యామీగా పిల్లలకి పెట్టారంటే తినేస్తారు. సో మీరు కూడా ఇంట్లో ట్రై చేసి పెట్టేసేయండి పిల్లలకి, హస్బెండ్స్కి, ఫ్యామిలీకి. సో ఫ్రెండ్స్, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి, లైక్ చేయండి.
సో ఫ్రెండ్స్, నా ఛానల్ని ఇప్పటి వరకు ఎంత బాగా ఆదరించారో అలాగే ఆదరించండి. నన్ను మంచిగా అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్, ఓకేనా? సో ఇలాంటివి ఎన్నో పిల్లలకి మంచి మంచి రెసిపీస్, స్నాక్స్ ఐటమ్స్ పెడుతూ ఉంటానండి. ప్రజెంట్ అయితే ఇప్పుడు ఎగ్ స్నాక్స్ ఐటమ్. సో బాయ్ ఫ్రెండ్స్.